హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. కోట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమా నేను ప్రీమియర్ చూసా. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇందులో ఏం నచ్చింది, ఏంటా పాయింట్ ఏంటి, ఇన్ డీటెయిల్డ్గా వెళ్దాం మనం. సో బేసిక్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని గారు ఒక మాట చెప్పున్నారు. అదేంటంటే చాలా కొత్తగా ఉంటుంది అని, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ సినిమా కానీ మీకు నచ్చలేదు అంటే డెఫినెట్గా నా నెక్స్ట్ రిలీజ్ హిట్ 3 సినిమా చూడడం మానేయండి అని చెప్పున్నారు. ఒక హీరో వచ్చి బయటకొచ్చి ఈ సినిమా గాని మీకు నచ్చలేదు, నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా గాని మీకు నచ్చలేదంటే నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా చూడడం మానేయండి అని చెప్పేసి అంత ఓపెన్‌గా చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్. అండ్ ఈ స్టేట్మెంట్ నాని గారు పాస్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు, ఏంటి మరీ అవసరమా అని చాలా మంది కూడా అన్నారు. బట్ అక్కడ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కంటెంటే మాట్లాడించిందని మనం అనుకోవచ్చు. బికాస్ ఆ సినిమాలో ఉన్న ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏదైతే ఉందో మంచి మంచి పాయింట్స్ అయితే మనకి ఈ సినిమాలో రేజ్ చేసి ఉన్నారు. అంటే సో ఆ కాన్ఫిడెన్స్‌లోనే నాని గారు అలా మాట్లాడారు అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి ఒక స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలి. బికాస్ ఇంత మంచి కంటెంట్‌ని మన ఇండస్ట్రీకి తీసుకొచ్చున్నారు అండ్ ఆడియన్స్‌కి పరిచయం చేశారు. ఆ కంటెంట్‌ని ఆయన ఎంత నమ్మారంటే సినిమాకి 2 డేస్ ముందు నుంచే ప్రీమియర్ షోస్ స్టార్ట్ చేసున్నారు. సో దానికి కూడా మంచి ఆదరణ లభించింది. అండ్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. జనరల్‌గా మనకి ఒక టీనేజ్ అబ్బాయి కావచ్చు, టీనేజ్ అమ్మాయిలు కావచ్చు అలా ఉంటారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ కావచ్చు, ఇవంతా ఫస్ట్ హాఫ్‌లో బాగా చూపించున్నాడు. అండ్ ఒక లాని మిస్‌యూజ్ చేయడం వల్ల ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఒక అబ్బాయి మీద ఒక పోక్సో కేసు పెట్టడం వల్ల వాడి లైఫ్ ఎలా టర్న్ అయింది, అసలు ఏం జరిగింది, ఆ కేసు వాడి మీద ఎందుకు పెట్టున్నారు, సో ఇవంతా కలిపే కోర్టు ఈ స్టోరీలో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రేమ సాంగ్ కావచ్చు, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు విజయ్ బుల్గని. ఆయన ఇంతవరకు చేసిన సాంగ్స్ అన్ని కూడా మంచి హిట్ అయ్యాయి. లైక్ బేబీ సినిమాలో వచ్చిన లవ్ సాంగ్ కావచ్చు, నెక్స్ట్ మొన్న జనకైతే గనకలో వచ్చిన సాంగ్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న ప్రేమ సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద లీడ్ యాక్టర్ పెర్ఫార్మెన్సెస్, లైక్ ప్రియదర్శి గారి లాయర్ కావచ్చు, లేకపోతే రోషన్ అండ్ ఆ శ్రీదేవి ఒక అమ్మాయి ఎవరైతే జాబిల్లి క్యారెక్టర్ చేసిందో ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని వాళ్ళిద్దరి మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్ కూడా మనం ఒక ఎర్లీ స్టేజెస్ లో ఏదైతే ఉందో మనం కూడా ఆ పర్టికులర్ ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ కి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ వస్తాయి. వచ్చినన్నిటికీ కూడా కొంచెం కమర్షియాలిటీస్ అన్ని యాడ్ చేసి చూపిస్తూ ఉంటారు. జనరల్ గా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే మలయాళం బాగుంటాయి ఇవన్నీ అంటారు. సో అలాంటి ఒక ఫ్లేవర్ తో తెలుగులో రిలీజ్ అయిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. సో ఇలాంటి ఒక మంచి సినిమాని ఒక బోల్డ్ అటెంప్ట్, లైక్ ఎలా అంటే ఒక లాని మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఒక పోలీస్ వ్యవస్థను ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఒక కోర్ట్స్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్. ఈవెన్ దో ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ చాలా బెటర్ గా డీల్ చేశారు అవ్వచ్చు. బికాస్ ఆ నాని గారు అంతలా సపోర్ట్ చేసి కంటెంట్ ఉండడం వల్ల ఆయన బాగా సపోర్ట్ చేశారని కూడా మనం చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఈ సినిమా మనం పర్టికులర్ గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అంటే ఒక ఎవరెవరు చూడాలంటే అందరూ చూడాలి. ఆల్మోస్ట్ లైక్ ఒక కాలేజ్ చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన సినిమా, ఒక లాయర్స్ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మొత్తం అందరూ చూడాలి సినిమా కోర్ట్. డెఫినెట్ గా ఈ సినిమాను మీ పిల్లలకి చూపించండి. అసలు ఒక లా అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, అండ్ లా వల్ల దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా డీటెయిల్ గా చేస్తున్నారు. డెఫినెట్లీ నాని గారు అయితే మీ సినిమా హిట్ 3 అయితే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి, చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు మంచి కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిట్ 3 కూడా అదే రేంజ్ లో ఉండాలి అండ్ హిట్ 3 కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ నాని గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కోర్ట్.